ఓం అరుణాచల శివ, ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర. జీవితంలో ఒక్కసారైనా వచ్చి దర్శించుకోవాలనుకుంటారు ఈ టెంపుల్ని. ఆ టెంపుల్ ఏంటంటే అరుణాచలం. ఈరోజు మీకు నేను అదే చూపించబోతున్నాను. హలో గాయస్, వెల్కమ్ టు మై ఛానల్ రవి మల్టీ లాగ్స్. ఈరోజు మనం అయితే దోస్తుగాలతో అయితే అరుణాచలం వెళ్తున్నాం. జస్ట్ మనం పంజాగుట్ట నుంచి అయితే బయలుదేరాం. ఆటో ఎక్కి ఫోటో తీసుకుందని చెప్పి కెమెరా ఆన్ చేశాను. తీరజతో వీడియో ఆన్ అయిపోయింది. మన వాళ్ళు ఫుల్గా హీరోలా రెడీ అయిపోయారు. ఫోటో అనుకుని వీడియో అనుకున్న తర్వాత ఫుల్గా నవ్వుకున్నారు. ఏం చేస్తాం, ఇంకొకసారి అలా జరుగుతుంది అంతే. మనకి ఆటోకి ఎంత అయిందంటే పంజాగుట్ట నుంచి కాచిగూడకి 160 రూపాయలు తీసుకున్నారు ముగ్గురికి కలిపి. మనం లేట్గా స్టార్ట్ అయినా లేటెస్ట్గా అయితే వచ్చాం. అయితే కాచిగూడకి మరి మామూలుగా ఉండదు. ట్రైన్ టైంకి అయితే మనం వచ్చాం. ఆటో అంకుల్కి బాగా చెప్పేసి మనం అయితే స్టేషన్ లోపలికి వస్తాం. కాచిగూడ రైల్వే స్టేషన్ చూసి చాలా రోజులైంది మనకి. ఎప్పుడో మనం గోవా వెళ్ళినప్పుడు వచ్చాం స్టేషన్కి, మళ్ళీ ఇప్పుడే రావడం. మేము వెళ్తాం థర్స్డే కాబట్టి డైరెక్ట్ ట్రైన్ అయితే లేదు తిరువణమలైకి. కాబట్టి మేమైతే విల్లుపురం స్టేషన్ వరకు అయితే బుక్ చేసాం. ట్రైన్ డీటెయిల్స్ కూడా చెప్తాను, అమౌంట్ ఎంత అయింది అనేది కూడా. స్టేషన్లో మనం అయితే 2 చిప్స్ ప్యాకెట్లు అయితే కొనుక్కున్నాం. మనలో అయితే ఒక 5 కొనుక్కున్నారు. ఎక్కువ వస్తాయేమో అని ఫ్యామిలీ ప్యాక్ అని రాశారు. కానీ ఫ్యామిలీలో ఒక మెంబర్ కూడా వచ్చేలా లేవై మనకి. చాలా మోసం జరుగుతుంది. ఇక అంతా గాలే ఉంటుంది చిప్స్ ప్యాకెట్లో మొత్తం. మనోడ చిప్స్ ఓపెన్ చేసి చూసాక ఆకలి అయితే చచ్చిపోయింది. ఇంకా ట్రైన్లో ఆర్డర్ పెట్టుకుందని చెప్పి ఫుడ్ అయితే జొమాటోలో ఆర్డర్ పెట్టుకున్నాం. మనం అయితే కర్నూలులో హోటల్ ఇంటర్నేషనల్ ఫుడ్ నుంచి అయితే ఆర్డర్ పెట్టుకున్నాం. కాజుని ఎగ్ ఫ్రైడ్ రైస్. ఫుడ్ అయితే టేస్ట్ అయితే చాలా బాగుంది. 450 రూపీస్ అయితే పడింది 2 బాక్సులు మనకి. ఇప్పుడు మనం వెళ్తున్న ట్రైన్ వచ్చి ట్రైన్ నెంబర్ 17653 కాచిగూడ నుంచి పాండిచేరి ఎక్స్ప్రెస్. ఇది ఈవినింగ్ 5కి అయితే ఉంటుంది. మార్నింగ్ 10 కల్లా రీచ్ అయిపోతాం అని ఉంది మనకైతే. ఏ టైంకి రీచ్ అవుతుంది అనేది మీకు చెప్తాను నేను ఇప్పుడు. కాచిగూడ నుంచి విల్లుపురం జంక్షన్కి స్లీపర్ వచ్చి పర్ పర్సన్ 500 అయితే పడుతుంది మనకి. అక్కడ నుంచి తిరువణమలై ఎలా రీచ్ అవ్వాలి అనేది నేను మీకు క్లియర్గా చెప్తాను. లాస్ట్ వరకు వీడియో అయితే చూడండి. ప్రజెంట్ మనకైతే చెన్నై స్టేషన్లో అయితే ఆగింది మనకి. అసలు నమ్ముతారో లేదో కానీ ట్రైన్ 10:10కి డిపార్చర్ అవుతూనే ఉంది. కానీ ట్రైన్ డిలే అయింది. కానీ ఎగ్జాక్ట్గా ట్రైన్ ఏ టైంకి వచ్చిందంటే విల్లుపురం జంక్షన్కి 10:05కి వచ్చింది. మేము షాక్ అయిపోయాం. ఇంకా గవర్నమెంట్ ఫాస్ట్గా బ్రష్ చేసేసి బయటకు అయితే వెళ్తున్నాం. ఇంక మేమైతే విల్లుపురం జంక్షన్ స్టేషన్ బయటికి. విల్లుపురం స్టేషన్ అయితే ఇలా ఉంది మనకి. ఇప్పుడు మనం ఎక్కిన ట్రైన్ అయితే ఇది. మనం ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం గవర్నమెంట్ ఫాస్ట్గా బయటకు అయితే వెళ్ళిపోవాలి మన వాళ్ళతోటి. బయట నుంచి వ్యూ చూస్తే ఇలా ఉంది. బాగుంది స్టేషన్ అయితే మనకి. అలాగే మనం ఇక్కడ క్యాబ్ మాట్లాడుకుని ఇప్పుడైతే మనం తిరువణమలైకి అయితే వెళ్ళాలి. ఎంత అవుతుందో తెలియదు మనకి క్యాబ్కి. బయటికి రాగానే క్యాబ్స్ అయితే ఉంటాయి మనకేమో తమిళ అర్థం అవ్వట్లేదు, వాళ్ళకి అయితే తెలుగు అర్థం అవ్వట్లేదు. కానీ కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లం అయితే ఉంది. రిసీవింగ్ అయితే చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు వీళ్ళు మనల్ని. మనమైతే విల్లుపురం జంక్షన్ నుంచి తిరువణమలైలో మనం ఉంటున్న హోటల్కి అయితే మాట్లాడుకున్నాం. క్యాబ్ అయితే 2000 అయితే ఛార్జ్ చేస్తున్నారు. పర్ పర్సన్కి అయితే 335 రూపీస్ అయితే అయింది మాకు. ఇదే మనం ఉంటున్న హోటల్ ఆలయ దర్శన్ హోమ్ స్టే. ఇది ఎగ్జాక్ట్గా మనకి రాజగోపురం దగ్గరలో ఉంటుంది, 150 మీటర్స్లో. జొమాటోలో అయితే లంచ్ అయితే ఆర్డర్ చేసుకున్నాం. చాలా బాగుంది ఫుడ్ అయితే. ఇప్పుడైతే మనం ఫ్రెష్ అయ్యి దర్శనానికి వెళ్ళిపోతున్నాం. మనమైతే అరుణాచలం వెళ్ళినప్పుడు రాజగోపురం దగ్గరలో ఏమైనా రూమ్స్ ఉన్నాయా లేదని ఆలోచిస్తారు. కానీ నేను ఇప్పుడు చూపిస్తున్న ఏరియా అన్నీ రూమ్సే, మీకు లాడ్జెస్ హోటల్స్ అన్నీ. కానీ నేను స్టే చేసింది అయితే చాలా బాగుంది. అక్కడ మీకు కావాలంటే నేను కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను, మీరు కామెంట్ చేయండి నాకు. ఇప్పుడు మనమైతే రాజగోపురం దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు మనమైతే స్వామివారి దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాం. స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత మనకి మళ్ళీ మనం హోటల్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి నైట్ గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేస్తాం. ఆ వీడియో కూడా నేను మీకు చూపిస్తాను. ప్రజెంట్ మేమైతే దర్శనం చేసుకోవడానికి లోపలికి వెళ్తున్నాం. కానీ ఇక్కడ 50 రూపీస్ టికెట్ ఎక్కడ ఉందో కనిపించట్లేదు మాకు. ఎంత నెతికినా మా ఫ్రెండ్స్ ఇంకా టైం అవుతుంది కదా అని చెప్పేసి ఫ్రీ దర్శనానికి వెళ్దాం, ఖాళీగా ఉంది కదా అని చెప్పి లోపలికి వెళ్ళాం మేమైతే. ఒకవేళ మీకు దర్శనం గమ్మున అయిపోవాలనుకుంటే కనుక 50 రూపీస్ టికెట్ తీసుకోండి. ఫ్రీ దర్శనం అయితే 3 అవర్స్ పడతాయి కనుక, అదే 50 రూపీస్ టికెట్ అయితే 2 అవర్స్ అలా పడుతుంది మనకైతే. మనం ఇప్పుడు టెంపుల్ లోపలికి అయితే వచ్చేసాం. వ్యూ అయితే ఎలా ఉందో మనకి, చాలా బాగుంది. ఇప్పుడు ఆ కొండ చుట్టూరే మనం 14 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ అయితే చేయాలి మనం. మెయిన్ చెప్పాలంటే మెయింటెనెన్స్ అయితే లేదు మనకి. మెయిన్ బోర్డ్స్ లేవు, ఎటు వెళ్ళాలి డైరెక్షన్స్ కూడా లేవు మనకి. ఎటు వెళ్తున్నాం ఎటు తిరుగుతున్నాం కూడా తెలియట్లేదు. ఎటు వెళ్ళినా గేట్స్ వేసేసి ఉంటున్నాయి మనకి. గేట్స్ క్లోజ్ చేసి ఉన్నాయి కాబట్టి ఎటు వెళ్ళాలో తెలియట్లేదు. మేము బయటికి రావడానికి దర్శనం అయిపోయిన తర్వాత 1/2 అవర్ 1 అవర్ పట్టింది మాకు. అందరిని అడిగి బయటకు వచ్చాం. మనం 4:30కి వచ్చాం టెంపుల్కి. దర్శనం అయినప్పటికీ 7:30 అయింది. చాలామంది భక్తులు వచ్చారు స్వామివారి దర్శించుకోవడానికి. చాలా ఊర్ల నుంచి వస్తారు స్వామివారి దర్శనం కోసం. అలాగే ఫారినర్స్ కూడా వస్తున్నారు ఇక్కడికి. టెంపుల్లో మీరు వీడియోస్ కానీ ఫొటోస్ కానీ తీయకూడదు. తీస్తే కనుక ఫోన్ అయితే తీసేసుకుంటారు మీకు.
మనం దర్శనం అయిపోయాక బయటికి ఎలా వెళ్ళాలో కూడా తెలియట్లేదు ఇక్కడ. ఎందుకంటే ఎటు వెళ్ళినా గేట్లు క్లోజ్ చేసి ఉంటున్నాయి. అందరిని అడిగి వెళ్ళినప్పటికీ 1/2 అవర్ అయితే పట్టింది మనకి. ఇంకప్పుడు అయితే రూమ్కి వెళ్ళి మనం అయితే ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాం. కాజు ఫ్రైడ్ రైస్ టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు మనం అయితే గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. ఇక్కడైతే మనం కొబ్బరికాయ కొట్టి దీపం అయితే పెట్టాలి. మనం కొబ్బరికాయ కొట్టి దీపం పెట్టాక మనం అయితే గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేయాలి. గిరి ప్రదక్షిణ ఇప్పుడు నేనున్న వైపు నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి అయితే మనం స్టార్ట్ చేయాలి. గిరి ప్రదక్షిణ చేసే దారిలో అయితే రోడ్లు అయితే కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనం చెప్పులు వేసుకోకూడదు, పాదాలతోటే మనం నడాలి. ఎవరైనా నడవలేని వాళ్ళు ఉంటే కనుక సాక్స్లు వేసుకోండి, పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ. వెళ్ళే రోడ్లు అంతగా బాగాలేదు, కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది మనకి. వెళ్ళే దారిలో చాలామంది ఆపుతున్నారు. ఫ్యామిలీస్ ఆపి పర్స్ పడిపోయింది, మా దగ్గర డబ్బులు లేవు అని చెప్పి అడుగుతున్నారు. అలాంటి ఎవరు చెప్పినా సరే నమ్మకండి. మనం ఇప్పుడైతే 9 లింగాలను అయితే దర్శించుకోవాలి. పైన ఉన్న డైరెక్షన్స్ బోర్డుని చూసుకొని మీరైతే గిరి ప్రదక్షిణ చేయండి. ఆ డైరెక్షన్ల ప్రకారమే మీరు వెళ్ళండి. ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నైరుతిలింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం, ఈశాన్యలింగం, ఇలా మనం అన్ని లింగాలని దర్శించుకోబోతున్నాం. ఇప్పుడు మనమైతే మొదటగా అయితే అగ్నిలింగాన్ని అయితే మనమైతే దర్శించుకుంటున్నాం. ఇక్కడికి ఎవరు వచ్చినా సరే కంపల్సరీ దిష్టి అయితే తీసుకోండి. ఇక్కడ వచ్చిన వాళ్ళ ప్రతి ఒక్కరు దిష్టి తీసుకుంటారు. అమ్మవారిని దర్శించుకోండి. మనకి రైట్ సైడ్లోనే రమణాశ్రమం అయితే కనిపిస్తుంది. మీరు ఎప్పుడు వచ్చినా కనుక రమణాశ్రమం అయితే విజిట్ అవ్వండి. పైనుంచి వ్యూ అయితే చాలా బాగుంటుంది. దారిలో వెళ్ళే కొద్దీ మనకైతే ఇలాగ షాపింగ్ కూడా ఉంటాయి. కావాల్సిన ఎవరైనా ఉంటే కనుక కొనుక్కోవచ్చు. నేను జస్ట్ వీడియో అయితే తీసుకున్నాను ఇలాగా. యమలింగం దర్శనం అయిపోయిన తర్వాత మనకి వెళ్ళే దారిలో ఇంకా చాలా టెంపుల్స్ ఉంటాయి, చిన్న చిన్న టెంపుల్స్ మనకి. అవి కూడా దర్శనం చేసుకోండి. నాతో పాటు నేను మీకు కూడా చూపిస్తున్నాను, మీరు కూడా దర్శించుకోండి. నైట్ టైం గిరి ప్రదక్షిణ చేయడానికి భయపడకండి అసలు. ఎందుకంటే మనకి ఇలా పోలీస్ స్టేషన్లు ఉంటాయి, 24/7 పోలీసులు ఉంటారు. భయపడకండి అసలు. ఆ స్వామివారిని స్మరిస్తూనే నడవండి. మీకు ఎలాంటి కాలు నొప్పులు ఉండవు నడిచినప్పుడు. నేను 14 కిలోమీటర్లు ఆ స్వామివారిని స్మరిస్తూనే నడిచాను. ఓం అరుణాచల శివ, ఓం అరుణాచల శివ అని తలుచుకుంటూనే నడిచాను నేనైతే. మేమైతే గిరి ప్రదక్షిణ అయితే 9:45 స్టార్ట్ చేసాం. మనకి నెక్స్ట్ నైరుతిలింగం లెఫ్ట్ సైడ్ ఉంటుంది. మీరు లోపలికి వెళ్ళి దర్శించుకోండి కంపల్సరీ. మీరు ఇలా వెళ్ళే దారిలో చాలా టెంపుల్స్ ఉంటాయి. ప్రతి టెంపుల్ని దర్శించుకోండి. ప్రతి టెంపుల్కి ఒక చరిత్ర అనేది ఉంటుంది. అలా కొంచెం ముందుకు రాగానే మనకైతే సూర్యలింగం కూడా ఉంటుంది, దర్శించుకోండి. కొంచెం ముందుకు రాగానే మనకైతే వెంకటేశ్వర స్వామి పాదాలు అయితే ఉంటుంది. అక్కడైతే కాయిన్ నిలబెట్టి కోరుకుంటున్నారు, కోరిక నెరవేరుతుందంట. ఇప్పుడు వరుణలింగం కూడా దర్శించుకోండి. ఇలా నైట్ టైం చాలామంది గిరి ప్రదక్షిణ చేస్తున్నారు కాబట్టి మీరు ఏం భయపడకండి. చాలామంది అయితే ఉన్నారు. సంగు స్వామి ఆశ్రమంలో కూడా మనకి రుద్రాక్ష అయితే ఇస్తున్నారు ఫ్రీగా, కావాలంటే తీసుకోండి. మేమైతే పక్క టెంపుల్లోనే తీసుకున్నాము. నెక్స్ట్ మనకు వాయులింగం కూడా మీరు లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోండి. ఎలాంటి ఫొటోస్ వీడియోస్ తీయకండి. లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోండి. నేను ఎలాగైనా అరుణాచలం వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవాలని June 25th అనుకున్నాను. July 1st కల్లా టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాను నేనైతే. స్వామివారి దర్శనం అయితే నాకు చాలా బాగా జరిగింది. మోక్ష మార్గం దగ్గరే మనకైతే 2 hours అయితే పట్టింది. ఎందుకని అనుకుంటున్నారా? ఎందుకంటే లైన్ అయితే చాలా పెద్దగా ఉంది. అక్కడైతే మనకి 200 నుంచి 250 మెంబర్స్ అయితే లైన్లో ఉన్నారు. అదే లైన్లో మేము కూడా నుంచున్నాము మోక్ష మార్గం కోసం. ఆ మోక్ష మార్గం కంప్లీట్ అయినప్పటికీ అయితే 2 hours అయితే పట్టింది మనకి.
ఆ ఎదురుగా కనిపిస్తుంది కదా, అక్కడే మోక్ష మార్గం. మనం ఇప్పుడైతే ఇంకా 2.5 కిలోమీటర్స్ అయితే మనకు ఉంది రాజగోపురం రీచ్ అవ్వడానికి. రాజగోపురం దగ్గరలో ఉన్నాం మనం. ఇంకా 2 కిలోమీటర్స్ అయితే ఉంది. దర్శనం చేసుకొని మనమైతే రూమ్కి వెళ్ళిపోతున్నాం. ఇంకా ఇదైతే మనకి సౌత్ గోపురం దగ్గర ఉంటుంది. ఈ ప్రసాదాలు ఇక్కడైతే ఫేమస్ మనకి. సౌత్ గోపురానికి ఎదురుగానే మీకైతే ఒక రెస్టారెంట్ అయితే ఉంటుంది. ఇక్కడైతే ఫుడ్ అయితే థాలీ అయితే చాలా బాగుంది. థాలీ ఫేమస్ అంట. ఇంకా మనం ప్రసాదాలు తీసుకొని ఇంక రిటర్న్ అయిపోతున్నాం. మనం జోలార్పేట జంక్షన్ నుంచి మనం ఎగ్జాక్ట్గా మనం ఉన్న లొకేషన్ నుంచి 100 కిలోమీటర్స్ ఆటో మాట్లాడుకున్నాం. క్యాబ్స్ అయితే 3000 అయితే చూపిస్తున్నాయి ఊబర్లో. కానీ వాళ్ళు ఏమో ఎక్స్ట్రా ప్రైస్ అయితే అడుగుతున్నారు. 6000 7000 అడుగుతున్నారు. కొంతమంది అయితే 4000 అడుగుతున్నారు. మేము ఇవ్వంటే అయితే క్యాన్సిల్ చేసుకుని అంటున్నారు. మేము క్యాన్సిల్ చేయలేదు కాబట్టి మేమైతే ఆటో మాట్లాడుకున్నాం 2500కి. జోలార్పేట జంక్షన్ రీచ్ అయిన తర్వాత మనం అయితే ఇక్కడైతే ఫుడ్ అయితే టేస్ట్ చేయడానికి వచ్చాం. మనం ఫుడ్ అయితే చాలా బాగుంది. ఈ అమ్మగారు అయితే చాలా బాగా ట్రీట్ చేశారు మనల్ని. అలాగే మనం లోపలికి వచ్చి ట్రైన్ ఎక్కేసాం. మనోడైతే టికెట్ తీసుకోలేదు. టీసీ అడిగే క్వశ్చన్లకి మనోడు చెప్పే ఆన్సర్లకి చాలా ఫన్నీగా ఉంది. టీసీ సార్ కూడా మనతో చాలా ఫ్రెండ్లీగా కలిసిపోయారు. చాలా ఫ్రెండ్లీగా ఉన్నాం మేమైతే. ఇంకా మనం అయితే హైదరాబాద్కి అయితే దగ్గరలో ఉన్నాం. మధ్యాహ్నం 12:30 1కి అయితే రీచ్ అవుతుంది ఉంది. ట్రైన్ నేమ్ వచ్చి మనకైతే ఇది 16354 కాచిగూడ ఎక్స్ప్రెస్. మనకి ఇది నైట్ అయితే మనకి 8:50కి స్టార్ట్ అవుతుంది జోలార్పేట జంక్షన్ నుంచి. మనకి నెక్స్ట్ కాచిగూడ వచ్చినప్పటికి 12:45 అవుతుంది అని ఉంది. మరి ఏ టైంకి రీచ్ అవుతుందో చూద్దాం మనం. ట్రైన్ అయితే చాలా స్లోగా వెళ్తుంది. వెళ్ళాలా వద్దని ముందుకు వెనక్కి వెళ్తుంది. అందరం బ్రష్ చేసి ఇంకా డోర్ దగ్గర నుంచొని మంచిగా చిల్ అవుతున్నాం. ఇంకా ఏం చేయాలి తెలియక సీట్లు ఎంతసేపు అని కూర్చుంటాం. నడువులు పట్టేస్తానే బాబోయ్. మన వల్ల కాదు ఇలాంటి. మనోడేమో డోర్ యుద్ధం చేస్తున్నాడు. ఒక స్టేషన్లో అయితే ట్రైన్ ఆపారు. ఏం చేయాలి తెలియక మన వాళ్ళు ఆ పక్కలోంచి చెయ్యటి చూపెడితే సీతాఫలకాయలు కనపడ్డాయి. మనోడేమో చెట్టు ఊపేశాడు. నేనేమో స్తంభం ఎక్కేసాను. ఎక్కి 4-5 కాయలు కోసి జోబీలు ఇట్టేసాము. ఎవరు చూడలేదు కదా అనుకున్నాం. తస్కరించాం. ఏం చేస్తాం, అలా ఉంటుంది మనతోటి. ఇంకా ఫోన్తో కూర్చున్నారు. ఫోన్ ఒకటి ఉంటే చాలు ఈ రోజుల్లో. మనకి ఏం చేస్తాం, ఫోన్ అలా అలవాటు అయిపోయింది. ఆ రోజుల్లో అంటే ఫోన్ ఉండేది కాదు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ గాయ్స్.